పిఠాపురంలో పలు ప్రాంతాల్లో గంజాయిని విక్రయిస్తున్నారని దాన్ని అరికట్టి యువతను కాపాడుకోవాలనే సదుద్దేశంతో చెప్పిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ మాటలను కొందరు వక్రీకరించి తప్పుడుగా ప్రచారం చేయడం మంచిది కాదని, పవన్ కళ్యాణ్ కు కులమతాలనేవి ఉండవని ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ జనసేన పార్టీ నాయకులు దానం లాజరస్ బాబు స్పష్టం చేశారు. పిఠాపురం పట్టణంలో పలువురు దళిత నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మరి అంబేద్కర్ సెంటరు, ఇందిరానగర్, అగ్రహారం ఈ ఏరియాలో గంజాయి ఎక్కువగా అమ్ముడవుతుంది అని నాకు రిపోర్ట్స్ వచ్చాయి. కనుక దాన్ని మీరు వెంటనే కూడా అరికట్టాలని పోలీసులు హెచ్చరించడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని 3 పేటలు ఎత్తారు కనుక ఆ పేటల పేర్లు మా పేర్లు ఎత్తారు కనుక మా పేటల పేర్లు మా వాళ్ళ పేర్లు ఎత్తారని నిన్న నిరసన కార్యక్రమం కొవ్వొత్తుల ర్యాలీ చేయడం జరిగింది. దళిత నాయకులు కొంతమంది మీరందరూ కూడా మరి ఆ విధమైన ఇది చాలా తప్పుడు ప్రచారం. ఇది పవన్ కళ్యాణ్ గారికి మతం కానీ కులం కానీ అది ఏ ప్రాంతమో ఏ మతమో ఏ మతస్థులో ఏ కులస్థులో కూడా తెలియని ప్రాంతం. ఆయనకు వచ్చిన రిపోర్ట్ మాత్రం ఆ రోజున పబ్లిక్లో చదవడం జరిగింది. ఆ చదివిన రిపోర్ట్ని పోలీసులు వాళ్ళకి హెచ్చరించడం జరిగింది. ఈ పిఠాపురం నియోజకవర్గం కానీ చుట్టుపక్కల కానీ ఎక్కడ కూడా ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకూడదని చెప్పడం జరిగింది. కనుక దాన్ని బేస్ చేసుకుని కొంతమంది దళిత నాయకులు రాజకీయంగా వక్రీకరించి దాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది చాలా తప్పు. మరి ఈ యొక్క దళిత పిల్లలైనా ఇతర కులమైనా ఇంకో కులమైనా కానీ అంబేద్కర్ సెంటర్ అంటే అంబేద్కర్ దగ్గర అక్కడ అంబేద్కర్ సెంటర్ అంటే ఎలంపేట, ముస్లిం వీధి, మరి ఎస్సీ పేట 3 కలిపి అంబేద్కర్ సెంటర్ అంటారు. కానీ అంబేద్కర్ సెంటర్లో జరుగుతుందంటే అంబేద్కర్ సెంటర్లో మరి ఎస్సీ వాళ్ళనే కాదు అక్కడ అర్థం. అందరూ అక్కడ జరుగుతుంది, దాన్ని అరికట్టండి అని అన్నారు. అందరినీ ఉద్దేశించి అన్న మాట కానీ మంచి భావంతో అన్న మాట కానీ సదుద్దేశంతో అన్న మాటే తప్ప ఏ ఒక్కరిని కించపరచాలని కానీ ఏ ఒక్కరిని పేరెత్తి కానీ ఆయన అనలేదు. ఇది కూడా మన వాళ్ళు చేయటం లేదు. ఎక్కడో తునేరియా నుంచి వచ్చి ఇక్కడ పిల్లల్ని పాడు చేస్తున్నారు అని పదే ఆయన చెప్పడం కూడా జరిగింది. దాన్ని కూడా అర్థం చేసుకుని మనం ఎక్కడైనా తప్పులు జరుగుతుంటే దాన్ని అరికట్టాలి తప్ప మరి మనం ఈ విధమైన ప్రచారం చేయకూడదు. అది మంచి స్వభావంతో మంచి హృదయంతో పిల్లల భవిష్యత్తును ఆలోచించి అన్న మాట తప్ప అది ఏ ఒక్కరిని కూడా కించపరిచే విధానం కాదు, ఎవరిని కూడా ఉద్దేశించి అన్న మాట కూడా కాదు. అంతేకాకుండా మరి ఈ రిపోర్టులు ఇచ్చింది గతంలో పోలీస్ స్టేషన్కి ఎవరు ఇచ్చారు? ఆ రిపోర్టులను ఆధారంగా చేసుకుని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ని ఆధారం చేసుకుని ఆయన మాట్లాడటం జరిగింది. కనుక మనం అందరం కూడా ఆలోచించి మరి సద్భావంతో ఆలోచించి సదుద్దేశంతో ఆలోచించి మనం అర్థం చేసుకోవాలి తప్ప దీన్ని రాజకీయం చేయడం కానీ ఒక వ్యక్తిని అల్లరి చేయడం కానీ ఒక వ్యక్తిని కించపరిచే విధానంగా కానీ ఎటువంటి కార్యక్రమం లేదు. కనుక మీరు దీన్ని ఆలోచించి మంచి ఉద్దేశంతో ఉండాలని మన మనసా వాచ్య కోరుకుంటాను.